తాజాగా ప్రధాన రోడ్డు కబ్జా, కన్స్ట్రక్షన్ బ్యారికేడ్తో సగం రహదారి మూసివేత, అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ జబర్దస్తి ఆక్రమణ, 4 ఏళ్లుగా ట్రాఫిక్ కష్టాలతో స్థానికుల ఆందోళన, ఫిర్యాదులు వచ్చినా పట్టించుకొని ఎంఎంసీ అధికారులు అంటే మేడ్చల్ మల్కాజిగిరి కాబట్టి అధికారులు అట. ఎంఎంసీ అంటే మేడ్చల్ మల్కాజిగిరి కమిషనర్ హైడ్రా అధికారులకు అక్రమాలు కనిపించడం లేదా, వెంటనే రోడ్డు కబ్జాను తొలగించడం స్థానికుల డిమాండ్. ఈ రోడ్డు ఇట్లా వెళ్ళాలి, రోడ్డు ఇక్కడ పేద పెట్టి ఇట్లా ఇట్లా తీసింది రోడ్డు. ఈ ఓనర్ పేరు సోదరా ఎగ్గమల్లేశం అని రాయనండి. ఎగ్గమల్లేశం ఆయన పేరు. ఓకే. ఆయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పటి నుంచి ఇది ఇంకా ఈతలకే ఉంది తప్ప లోపలికి ఏ రోజు లేదు. ఆయన ఒక అధికార ప్రతినిధి అయినా కూడా ఏం పని ఆయన ఇంట్లో మటుకు చేసుకోవాలి కానీ అధికారం నా చేతిలో ఉందని చెప్పి రోడ్డు మొత్తం కబ్జా చేసి అంటే ఏంటెందుకు బ్రదర్, ఇది కూడా క్లోజ్ చేసి అయిపోతుంది కదా. క్లోజ్ చేసుకుని ఇది కూడా ఇల్లు కట్టుకుంటే అమ్ముకుంటే అయిపోతుంది కదా. అంటే ఇట్లా రోడ్ ఫ్లైఓవర్ పైన ఫ్లైఓవర్ తెచ్చుకోమను, కింద ఇల్లు కట్టుకోమని, ఇంత జాగ్రత్త కబ్జా చేసుకోమను, బాగుంటుందా? మంచిగా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అది డిఫరెంట్ ఉంటుంది. అది బ్రో నాగోల్లో హైవేని ఆనుకొని ఉన్న ప్రధాన రేడియల్ రోడ్డుపై భారీ కన్స్ట్రక్షన్ బ్యారికేడ్ల ఏర్పాటు చేసి సగం రహదారిని మూసివేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కమర్షియల్ భవన నిర్మాణం పేరుతో గత 2 ఏళ్లుగా రోడ్డును ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో నాగోల్, జైపూర్ కాలనీ, ఆనందనగర్ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎంఎంసీ టౌన్ ప్లానింగ్ హైడ్రా అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల చిన్న నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకునే అధికారులు ప్రధాన రహదారి అక్రమణ విషయంలో మాత్రం మౌనం వహించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అక్రమాలను తొలగించి రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధికారులు వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు జరిగితే వెంటనే కూలగొండి ఫస్ట్ కూడా ఆయన చెప్పిండు. మరి చెప్పిన హైడ్రా కూడా పని చేస్తానుగా, 3 విభాగాలు అయిందిగా. ఆ జిఎస్ఎంసీ ఒకటి ఉంటే తెలియట్లేదు, అధికారులకు దూరం అవుతుంది, చైర్మన్లకు కష్టం అవుతుంది, మన డీసీపీ కావచ్చు, ఏసీపీ కావచ్చు, చాలా దూరం వెళ్ళాల్సి చెప్పేసి 3 ఏజెంట్లు. ఎంఎంసీ మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపాలిటీ, సిఎంసీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిఎస్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ వెనుక కార్పొరేషన్ పెడతాడు. అవి మేడ్చల్ మల్కాజ్ మున్సిపల్ కరప్షన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్, సైబరాబాద్ మున్సిపల్ కరప్షన్ నేనంట. మరి కనిపించవు వాళ్ళకి, అసలు వాళ్ళకి కనిపిస్తాయి బ్రదర్. ఈయన టచ్ చేసిన మరుక్షణం మంత్రితోటి ఫోన్ చేపిస్తాడు. మంత్రిని కాదని ప్రభుత్వ అధికారి ఏదైనా పని చేయగలుగుతాడా? సరే చేసినా సరే రేపు పొద్దున ఆయనకి ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఎక్కడనే చేస్తారు. ఇలాంటి వాడు చేసే ఈ అక్రమాల వల్లనే అసలైన వాడు రక్షించే వాడే మన పైన భక్షిస్తాడు. వీడు 1 లక్ష రూపాయలు లంచం ఇస్తాడు. వీడొక్కడు అలవాటు చేసిన పనికి ఇంకోటి ఏం చేస్తాడు? వానికి బుద్ధి ఏముంటది? వీడిని బెదిరిస్తే 1 లక్ష వచ్చింది, ఇంకో లేనోని బెదిరిస్తే 2 లక్షలు రావా అని అంటాడు. ఇదే విధంగా అవినీతి సొమ్ముకి ఆశపడతారు తప్ప సక్రమంగా పనిచేద్దామన్న ఉద్దేశం ఎవరికి ఉండదు. ఇలాంటి అక్రమ రాజకీయ నాయకుల వల్లనే సక్రమంగా పనిచేసే అధికారులు కూడా లంగలు దొంగలు అవుతారు, అవినీతి అధికారులు అవుతారు. కన్స్ట్రక్షన్ బ్యారికేడ్తో సగం రహదారి మూసివేత, అధికార పార్టీ మాజీ ఎమ్మెల్సీ జబర్దస్తి ఆక్రమణ, 4 ఏళ్లుగా ట్రాఫిక్ కష్టాలతో స్థానికుల అవస్థలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఎంఎంసీ అధికారులు. ఎంఎంసీ హైడ్రా అధికారులకు అక్రమాలు కనిపిస్తలేవు, వాళ్ళు గడ్డి తింటాను. వెంటనే రోడ్డు కబ్జాను తొలగించాలని స్థానికుల డిమాండ్. తొలగిస్తారా? గంత పెద్ద పిల్లలను తొలగిస్తారా? చూడన్నా, ఇది నా కళ్ళతో చూడబట్టి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినాం? నేను 4 సార్లు ఫిర్యాదు చేసిన. మీకేమైనా వచ్చింది ఆఫర్ సెటిల్మెంట్ కోసం? ఆఫర్లు లేనోడైతే వస్తాయి బ్రదర్, పెద్దోడు కదేనా, మనం లేవట్టే ఆఫర్లు ఇస్తారు. కాకపోతే మన అదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా దాని మీద ఎవరు ఫోన్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద రాజకీయ నేత కాబట్టి ఆయన విషయంలో వీళ్ళు కూడా తలదూర్చారు. ఎవడు ఆ రాజకీయ నేత? కాల్ చెప్పి నంబర్ చెప్పుందా? ఎవరు బ్రదర్? లేదా. కబ్జా కాయనే అనడం అన్నట్టుగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ పరిధిలో నాగోల్ సర్కిల్లో ఏకంగా హైవే ఆనుకొని ఉన్న ప్రధాన రేడియల్ రోడ్డునే కబ్జా చేశారు అక్రమార్కులు. పాత జీపీ లేఅవుట్ ప్లాన్లో ఉన్న ప్రధాన రోడ్డును కబ్జా చేసిన అధికార పార్టీ చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై యాదెచ్చగా భారీ కన్స్ట్రక్షన్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ అంట. సారీ, మాజీ ఎమ్మెల్యే అంటే మళ్ళీ ఈ సుధీర్ రెడ్డి అనుకుంటారు, లేనిపోయిన ప్రమాదం. అందుకంత సారీ, ఎమ్మెల్సీ. రోడ్డుపై యాదెచ్చగా భారీ కన్స్ట్రక్షన్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కబ్జాలు, అక్రమాలను, వెంచర్లను అడ్డుకునే
అక్రమాలను వెంటనే అడ్డుకొని తొలగించాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వదిలేస్తూ సదారు మాజీ ప్రతినిధికి కొమ్ము కాస్తున్నపై నాగోల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వెంటనే రోడ్డు అక్రమాలను తొలగించి ప్రజా రవాణా స్తంభించకుండా ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఎంఎంసీ మేడ్చల్ మల్కాజీ మున్సిపల్ అధికారుల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? పేదలు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టిన డీవియేషన్ సెట్ బ్యాక్స్ అంటూ కూల్చివేస్తానని హెచ్చరించే ఎంఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డు అక్రమాలపై నాలుగేళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రశ్నిస్తానట. నిజం 4 ఏళ్ళు అవుతాను, నేను షాక్ అయినా 4 ఏళ్ళు అంటే. సోషల్ మీడియాలో ట్విట్టర్ల వేదికగా జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ హైడ్రా ఇలా అన్ని విభాగాల ఉన్న అధికారులకు వందలాది మంది ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకున్న రిప్లై ఇస్తున్నాడు తప్ప కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదని స్థానికులు వాపోతారు. నా కళ్ళతో 2 ఏళ్ళ నుంచి చూస్తున్నారు బ్రదర్. ఆడున్న ప్రజలు 4 ఏళ్ళు కన్స్ట్రక్షన్ చేసామని చూస్తారు. అది డబల్ సెల్లారు రిప్లై ఇస్తానగా కూల్ చేస్తామని ఇస్తారు బ్రదర్. కూల్చామని దమ్ముంటే ఈరోజు కూల్చామని, సరే ఈ వారంలో కూల్చామని. పోలీస్ ప్రొటెక్షన్ లేదంటారు, నోటీస్ తీసుకోలేదంటారు, హైకోర్టు నుండి ఆర్డర్ ఉందంటారు, ఆయన పెద్ద ఆఫీసర్ నుండి ఫోన్ వస్తుంటారు, పెద్ద బుల్డోజర్ లేదట, బుల్డోజర్ లేవంటారు. నేను ఇప్పిస్తా బ్రదర్ బుల్డోజర్లు 2 కూలగొట్టమని దమ్ముంటే. నా జేబులోకి వెళ్ళి డబ్బు పెట్టుకోవడం ప్రజల కోసం, నా జేబులోకి వెళ్ళి ప్రజలు పడే ఇబ్బందులు నా జేబులోకి వెళ్ళి డబ్బు పెట్టుకోవడం దమ్ముంటే కూల్చి చూపించామను. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ కొంతమంది అధికారులు వాపడం గమనార్హం. పదవికి రాజీనామా చేయి, ఎందుకు నీ వల్ల సమాజం నాశనం అవుతుంది కదా. రాజకీయ ఒత్తిడి అర్థం కాదు నాకు, ఎందుకు నా పదవి గ్రీన్ పెయింట్ ఎందుకు నీకు, రాజీనామా చేయి. ఇటీవల జనగణన కార్యక్రమం, ఇప్పుడు ఇది వస్తా అడ్డు, ఇప్పుడు ఏమంటానంటే జనగణన వస్తాను 3 months బిజీ, ఫిర్యాదు చూసి తర్వాత చూస్తాం. ఇటు సెటిల్మెంట్ చేస్తారు, జనగణన చెప్తారు, ఏదో ఒకటి వస్తుంది. ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి తరచూ నాగోల్ సర్కిల్లో పర్యటిస్తున్నప్పుడు ఈ అక్రమాలు కనిపించడం లేదా? ఆయన తరచూ పర్యటిస్తాను కదా, మరి ఎందుకు కనిపిస్తలేదు మరి కమిషనర్కి? అడిగి పోయినప్పుడు సార్కి నిద్ర వస్తుంది, ఫోన్లో అర్జెంట్ కాల్స్ వస్తుంది. సెటిల్మెంట్ కూడా పర్యటిస్తాను. ఇప్పుడు దాన్ని మన బిల్డింగ్ దాని మీద యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది? ఫోన్ ప్రజలకు న్యాయం జరిగిపోతుంది కదా. నువ్వు ఆ బిల్డింగ్ కాడ రాగానే సార్కి ఫోన్ అయినా వస్తుంది, తూనిపాటు నిద్ర అయినా వస్తుంది. ఆ ఫోన్ వచ్చి బ్యాగ్ తీసుకురా అంటాడేమో. బ్యాగ్ తీసుకురా సార్, ఏడున్నావు? నేను నాగోల్ చౌరస్తా ఎదురుగా రాఘవేంద్రలో ఉన్నా, ఒక బ్యాగ్ తీసుకొస్తారా? ఓకే సార్, దాంట్లో ఒక 2 చాక్లెట్లు పెట్టుకొని తీసుకొని రండి. అంతే బ్రదర్, సింపుల్ షార్ట్. హైడ్రా కనిపించడం లేదా? ఇటీవల కాలంలో కాలనీలో చిన్న రోడ్లు ఆగ్రహం గురైన అవి వెంటనే తొలగిస్తారు. అవి ఆదిత్య తొలగిస్తలేడు, కబ్జాలు ఉంది ఆదిత్య నార్సింగ్లా. మన ఓవైసీ కబ్జాలు ఉంది, కాలేదు మొత్తం. దాన్ని ముడతారా? ఓవైసీ ఏరియాలకు అడుగు పెట్టమను బ్రదర్. అన్ని ధర్మేస్తారు ముస్లింలు, బట్టలు ఎప్పి కొడతారు రంగనాథ్ని. అట్లా కొట్టినా సరే పర్లేదు అనుకుంటారు తప్ప వాని మీద వీళ్ళు చర్యలు తీసుకోరు. రేపు పొద్దున వీళ్ళకి మద్దతు పోతుంది కదా. అవును. నాగోల్ సెంటర్లో హైవే అనుకున్న ప్రధాన రోడ్డు కబ్జాపై ఎందుకు చర్యలు ప్రజలు చర్చించుకుంటారు? నాగోల్ సర్కిల్ పరిధిలో కుంట్లూరు పెద్దాంబర్పేట డివిజన్లో అక్రమ నిర్మాణాలు ప్రైవేట్ వ్యక్తులు రోడ్డును ఆక్రమించడంతో రోడ్డు ఆక్రమాలు తొలగించిన అధికారులు నాగోల్లోని ఈ అక్రమాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తే ప్రశ్నిస్తారు. రోడ్లను క్రమంగా మూసేది ప్రయత్నమా? అవి అన్న చెప్పిన కరెక్టే. ఏ పెద్ద విడిగి కడతారు రోమా మూసేస్తారు, ఇక 100% మూసేస్తారు. రోడ్డు మూసేస్తారు, జాగా కిందికి వెళ్ళి సెట్ చేసుకుంటాడు. ఫ్యూచర్లో ఆయనకి మొత్తం కమర్షియల్ పేరు మీద 40-50 లక్షలు రెంట్లు వస్తాయి. మళ్ళీ వాళ్ళు ఒకడేనా? అందరూ దొంగలే బ్రదర్. ప్రజల కోసం పనిచేసేటోడు ఏ నాయకుడు లేడు, ఏ అధికారి లేడు. అంటే వట్టి మాటలే, గాలి మాటలు. ఒట్టి మాటలైనా ఒక అర్థం ఉంటుంది, గాలి మాటలు. ఓకే. నరం లేని 4